నమస్కారం. మరి మా ఎన్ఎంసీ ఛానల్ మీకు స్వాగతం పలుకుతుంది. మా ఎన్ఎంసీ ఛానల్ చూసే ప్రేక్షకులకి మీ యొక్క ధ్యాన అనుభవాల్ని పంచుకోవాల్సిందిగా కోరుతున్నాము. ముందుగా మీ పేరు, మీ ఊరితో స్టార్ట్ చేయండి మేడం. నాది ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండల్, తలమడుగు విలేజ్. నా పేరు సునీత. ఓకే. ఎప్పుడొచ్చారు ధ్యానంలోకి? మేము 15 సంవత్సరాల నుంచి ధ్యానంలోనే ఉన్నాము. ఓ సూపర్. అసలు ధ్యానంలోకి రావడానికి కారణం ఏంటి? అనారోగ్యంగా ఉన్నాను కాబట్టి ధ్యానంలోకి రావడం. ఓకే. ధ్యానంలోకి వచ్చాక ఆరోగ్యం సెట్ క్యూర్ అయిపోయింది. అయిపోయింది. ఓకే. అంటే ధ్యానం రాకముందు ఏమైనా నాన్ వెజ్ తినేవారా? అట్లేం ఏం తినలేదు, ఫస్ట్ నుంచి ప్యూర్ వెజ్. వెరీ గుడ్. మరి అనారోగ్యం ఎందుకు వచ్చిందంటారు? అంటే ఇట్లా మెడ నొప్పులు కానీ, ఎసిడిటీ ప్రాబ్లం Acidity. చాలా అచ్చా ఉంది. అచ్చా. అట్లాంటివి మెడిటేషన్ తోని తగ్గిపోయింది. మొత్తం ఎన్ని తొలగిపోయింది. హాస్పిటల్ తిరిగినా, టాబ్లెట్లు వేసుకున్నా, హాస్పిటల్లకు వెళ్ళినా కూడా తగ్గలే. అయితే మాకు సునీత మేడం పరిచయం అయినాక ఎక్కువ ధ్యానం చేయడం. ఓకే. మీరు ఇప్పటి వరకు ఎన్ని పిరమిడ్లు చూసారు ఈ కడతాల్ కైలాసపురి కాకుండా? మాకు ఆ పిరమిడ్స్ అన్నవి తెలియదు సార్. ఎందుకంటే మాకు తలమడుగులో మా చిన్నదేవరెడ్డి గురువు గారు మాకు ధ్యానం నేర్పించిండు. ఆయన గురువు గారు పుల్లాజీ బాబా, ఆయన పాట్నాపూర్ లో ఉంటారు. ఓకే. మా దేవరెడ్డి తాత గారి ద్వారానే మేము ధ్యానంలోకి వచ్చినాం. ఆయన చెప్పిన విధంగానే మేము ఫాలో అయినాం. మాకు ధ్యాన మందిరం ఉంది, అక్కడే రోజు ధ్యానం చేసుకునే వాళ్ళం. మళ్ళా మాకు 4 సంవత్సరాల క్రింద సునీత మేడం పరిచయం అయ్యారు. అప్పుడు పిరమిడ్స్ గురించి, ధ్యానము ఎక్కువ చేస్తే ఎంత లాభం ఉంది దాని గురించి మాకు వివరించారు. 7 రోజుల సప్తా పెట్టి, ప్రతిరోజు మాకు తలమడుగులోనే 7 రోజుల సప్తా పెట్టి మాకు అందరికి కూడా మంచి ఆరోగ్యవంతులుగా తయారు చేసింది. సూపర్ మేడం. మరి అట్లనే ఇప్పుడు ఈ కడతాల్ ఇదే ఫస్ట్ టైం రావడం? మేము మూడోసారి సార్. మూడోసారి వచ్చి మరి ఇక్కడ మీరు పొందిన ఆనందం గానీ, అనుభవం గానీ ఏమైనా ఉన్నాయా? చాలా ఆనందం ఇస్తుంది. చాలా అనుభవం అంటే మన లోపల ఎంత ఎనర్జీ పెంచుకొని వెళ్తున్నాము. ఆహారం పట్ల కానీ, తినే ఫుడ్ చాలా రుచిగా ఉంటుంది. మళ్ళా వాళ్ళు ధ్యానంతో పెట్టిన ఫుడ్ ఉంటుంది. మెడిటేషన్ చేయడం వల్ల చాలా అంటే ఎనర్జీస్ లెవెల్స్ చాలా పెరుగుతాయి. అవును మేడం. మీరు ఒంటరిగా కూర్చొని చేసిన ధ్యానానికి, ఇలాగ ఆత్మబంధువులు అందరితో కూర్చొని చేసిన ధ్యానానికి ఏమైనా వ్యత్యాసం తెలుసుకున్నారా? ఉంటుంది సార్. అంటే అందరం కలిసి ధ్యానం చేయడం వల్ల అందరి ఎనర్జీ కూడా మనకు వస్తుంది. ఓకే. మరి పిరమిడ్ లో ధ్యానానికి, మామూలుగా ఇంటి దగ్గర ధ్యానానికి ఏమైనా వ్యత్యాసం తెలుసుకున్నారా? సార్, చాలా అనుభవం వచ్చింది. అక్కడ అట్లో కూడా చేసినాం సార్. చాలా అసలు పిరమిడ్ లో కూర్చుంటే లేవాలనిపించదు. ఎన్ని గంటలు కూర్చుండాలని అనిపిస్తుంది. రోజుకి ఎంతసేపు చేస్తారు మామూలుగా? నేను రోజు మామూలుగా 2.5-3 గంటలు చేస్తా సార్ ఒక సిట్టింగ్ లో. అట్లా 2 టైమ్స్ చేస్తా సార్, పొద్దున సాయంత్రం. ఓకే. మరి ఇప్పుడు యువతరం ఉన్నారు కదా పిల్లలు, వాళ్ళకి ధ్యానంలో రావాలన్నా, శాకాహారులుగా మారాలన్నా మీరు ఏమైనా సలహా ఇవ్వదలుచుకుంటే మన ఛానల్ యొక్క ప్రేక్షకులు చెప్పండి. అంటే ఇప్పటి తరం వాళ్ళు జంక్ ఫుడ్ కు ఇష్టపడుతున్నారు సార్. అలాంటివి ఆరోగ్యాన్ని పాడు చేస్తాయి. బయట ఫుడ్ చాలా హానికరంగా ఉంటుంది కాబట్టి, అంటే ఆరోగ్యమైన మంచి ఫుడ్ తీసుకోవాలా అంటే జీవహింస చేసి తిన్న ఫుడ్ కు మన లోపల అహింస లక్షణాలే వస్తాయి సార్ పిల్లలకు కూడా. అలాంటప్పుడు అవి తినకుండా ఈ ఆరోగ్యంగా మంచి ఆకుకూరలు కానీ, మంచి ఫుడ్ తినడం వల్ల వాళ్ళు ఆరోగ్యంగా ఎదుగుతారు. వాళ్ళ మైండ్ ఆరోగ్యంగా ఎదుగుతుంది. వాళ్ళు స్టడీ పరంగా కూడా చాలా ఇంప్రూవ్ అవుతారు. మరి మీరు ఎలాగే ఎక్కడ మీ ఊర్లో పిల్లలకి ధ్యానం నేర్పారా సార్? అంటే మేము స్కూల్లో మేడంతోనే పెట్టించినాము, సునీత మేడంతోని క్లాసులు పెట్టించినాము. వాళ్ళు స్కూల్లో కూడా టైం చేస్తారు వాళ్ళు, కానీ మేము ఎక్కువ వెళ్ళలేమన్నట్టు. ఓకే మేడం. మరి చెట్లు నరికేసి అలాగే బిల్డింగ్లు కట్టడం, పొలాలని చెరువులుగా మార్చడం లాంటివి జరుగుతున్నాయి కదా, వాటి మీద మీ అభిప్రాయం చెప్తారా? చెట్లు నరకడం వల్ల మనకు వర్షాలు తగ్గిపోతాయి సార్. అంటే అడవిలో ఉన్న జంతువులన్నీ ఊర్లలోకి వస్తున్నాయి సార్. అలాంటివి జరగకుండా ఉండాలంటే మనం చెట్లు నరకకూడదు. మనకు ఆక్సిజన్ అందేది చెట్ల ద్వారానే సార్. అంటే ఇప్పుడు కరోనా వచ్చినప్పుడు ఎంతో మంది ఇబ్బంది పడి ఆక్సిజన్ దొరకక కొనుక్కునే పరిస్థితి ఏర్పడింది. అట్లాంటప్పుడు మనము అలాంటి భయంకరమైన వ్యాధుల నుంచి తప్పించుకోవాలంటే మనం ఆరోగ్యమైన ఆక్సిజన్ తీసుకోవాలి. అంటే చెట్లు పెంచాలి. ప్రతి ఒక్కరు కూడా ఎవరన్నా బర్త్డేలో గానీ, ఎవరన్నా మ్యారేజ్ డే చేసుకుంటే గానీ చెట్లు పెట్టాలి సార్. అలాంటి వేస్ట్ ఖర్చులు ఎవరికో పార్టీలు, పబ్బులు జరపకుండా ఇలాంటి మంచి 10 మందికి ఉపయోగపడే చెట్లు పెంచడం వల్ల చాలా ఉపయోగం ఉంటుంది. ఈ తరం మనం పెడితే వచ్చే తరాలకు కూడా వాళ్ళకు ఉపయోగంగా ఉంటుంది సార్. సూపర్ మేడం. ఓకే మేడం, మీ విలువైన సమయాన్ని మా ఎన్ఎంసీ ఛానల్ వరకు కేటాయించి మంచి సందేశాలు అందించినందుకు ఎన్ఎంసీ ఛానల్ తరఫు నుంచి ధన్యవాదాలు మేడం. ఓకే, థ్యాంక్ యూ.